రేపు ఏదో పండుగ అంటేగానే బయట అందరు చెప్పుకుంటారు. అవును, నీకు చెప్పలేదా? రేపు బోనాల పండుగ. అందరికీ చెప్తాను వినండి. రేపు బోనాల పండుగ కాబట్టి పొద్దుగానే లేరు అందరూ. లేచి శుభ్రం చేసుకోవాలి, ఇల్లు ముగ్గులు వేసుకోవాలా, బోనం రెడీ చేయాలా. అందరు నాకు హెల్ప్ చేయాలా మీరు ఖచ్చితంగా. నేను చేస్తా సుజాత, నీకోసం ఆ మాత్రం చేయలేను. నువ్వేం చేస్తావో నాకు తెలుసు. చేస్తా అని చెప్పేసి చివరికి పోయి కూర్చొని నువ్వు కుర్చీలో చీరలోనే కూర్చుంటావు. ఇక నువ్వేం చేస్తావు? అమ్మా రేపు పండుగ కదా, మరి ఇల్లు ఎందుకు శుభ్రం చేయాలి? అమ్మవారు మన ఇంటికి వచ్చామని చూస్తారా? నీ నోరు పోయి. పండుగ అంటే ఇల్లు శుభ్రం చేయాలి కదరా. అయితే నాన్నని ముందు స్నానం చేయమను. నన్ను ఎందుకు అంటున్నారా నువ్వు? 3 రోజుల నుంచి అదే టీషర్ట్ మీద ఉన్నా. అట్లా కాదు బిడ్డ, నీకేం తెలుసురా? అది మామూలు టీషర్ట్ కాదురా, నా లక్కీ టీషర్ట్ రా. లక్కీ టీషర్ట్ కాదు నాన్న, వాషింగ్ మిషన్ లో పడకుండా బతికిపోయిన టీషర్ట్ అది. మీ కాలంలో బట్టలకే లుక్ అంటారు, కానీ మా కాలంలో పండగ ఉంటేనే కొత్త బట్టలు వేసుకునే వాళ్ళము. నానమ్మ కొత్త బట్టలు వేసుకుంటే మరి పాత బట్టలు ఎవరు ఉంటారు? బట్టలు ఎవరైనా తింటారా? అయితే పాత బట్టలు ఎందుకు దాచుకుంటారు? ఈ దొంగ కొడుకు ఏ విషయం చెప్పినా తిని గురించే ఆలోచిస్తాడు. తిని మొహం బాడుకోవు. అయితే కానీ రేపు బోనం కోసం కొనాల్సినవన్నీ గుర్తుందా నీకు? గుర్తులేదా? కుంకుమ, వేపాకులు, పూలు, పండ్లు ఇవన్నీ తీసుకోవాలా మరి. కొబ్బరికాయలు. వామ్మో, లిస్ట్ అంత పెద్దగా ఉందా ఈ సంవత్సరం? అవునవును, ఇంకా మటన్ కూడా తీసుకోవాలి. మళ్ళీ మర్చిపోయినావా? అయ్యో, ఇంకా మటన్ కూడా తీసుకోవాలనా? ఈ సంవత్సరం ఏదో కోళ్ళంగా వచ్చేద్దాం తీయరాదే మరి, మళ్ళీ మటన్ ఎందుకు? చికెన్ ఉంటుంది, మళ్ళీ మటన్ కూడా చేయాలి. కానీ నేను చెప్పింది చేయను ఫస్ట్. నాన్న బోనాలు సంవత్సరంకి ఒకటేసారి వస్తుంది నాన్న. అందుకే నారా నీ కడుపు మాత్రం రోజు పండుగల గురించి చూస్తుంది. ఎప్పుడు బోనాల పండుగ నాన్న, ఎప్పుడు బోనాల పండుగ అనేది గిందుకేనా నువ్వు? తిండి గురించి తిండిపోతు బాడకావు. పండగ అంటే మన మనసు సంతోషంగా ఉండడం కాదు, కడుపు కూడా సంతోషంగా ఉండాలి. వీడికి అమ్మవారి మీద భక్తి కంటే మటన్ మీద ఎక్కువ భక్తి ఉన్నట్టుందే. నానమ్మ మీరు తప్పు మాట్లాడుతుర్రు. ఏం తప్పురా? అమ్మవారిని మనసుతో పూజిస్తాం, కానీ మటన్ని కడుపుతో పూజిస్తాం. అయ్యో దేవుడా, ఈ పండుగతో ఎంత ఖర్చు వస్తుందో నాకు తెలియదు. కానీ వీని కడుపుకు మాత్రం నా జీతం మొత్తం అయిపోయేటట్టుంది. అత్తమ్మ, పసుపు, కుంకుమ, వేపాకులు అన్ని రెడీగానే ఉన్నాయి. బోనం ఒకటి తయారైతే అయిపోయి అత్తమ్మ. అన్ని బాగానే ఉన్నాయి కోడలా, అన్నం జాగ్రత్తగా వండమ్మా. నానమ్మ అన్నం ఎంత వండాలి? అమ్మవారికి నైవేద్యం పెట్టేయడానికి సరిపడా వండాలి. అంటే మరి ఎంత మిగులుతుంది మనకు? ఒరేయ్, నీకేం మిగలదు. నువ్వైతే నైవేద్యం పెట్టక ముందుకే తినేసేలా చూస్తాను కదా బోనాన్ని. నైవేద్యంలో అన్ని కరెక్ట్ గా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తా. నీ టేస్ట్ ఏందో మాకు తెలుసురా. వంట పూర్తయ్యేలోపు గిన్నె కాలు చేసేయడం నీ టేస్ట్. ఉప్పు కారం ఉందో లేదో చెక్ చేసి చెప్తాను. అది నా బాధ్యత. ఒరే మనమడా, వంటగదిలో నీ బాధ్యతను చూసి గిన్నెలు కూడా భయపడుతున్నాయి. ఓయ్ రాంబాబు, అయితే నేను మార్కెట్ పోయి మటన్ తీసుకురాపో. ఎంత తీసుకురావాలనే? నానా తక్కువ తీసుకురాకు, 2 కిలోలన్నా 3 కిలోలన్నా తే. ఎందుకురా, ఒక 5-6 కిలోలు తెత్త తీయరాదు? ఎందుకంత? నాకు బాగా ఇష్టం నానా, అందుకే. మరి నీకు అంత ఇష్టం అంటున్నావుగా, మటన్ షాప్ ఏమన్నా ఇంట్లో పెట్టనా మరి చక్కగా? షాప్ పెట్టాల్సిన అవసరం లేదు నానా, మీరు తెస్తే చాలు. ఈ మటన్ ధరలు చూస్తే నా పర్సుకే పూనకం వచ్చేలా ఉందిరా. పర్సుకి పూనకం వస్తే ఏమైతుంది నానా? పర్సుకి పూనకం వస్తే ఏమవుతుంది? డబ్బులు బయటకు వచ్చి పారిపోతాయి. నానా డ్రెస్ ఎలా ఉంది? మేకప్ బాగుంది, కానీ నువ్వే నాన్న గుర్తుపట్టడానికి నాకు 5 నిమిషాలు టైం పట్టిందమ్మా. డాడ్, ఇట్స్ ఫ్యాషన్. ఓ పొట్టిగా, నా కొడుకునేమో తిడతానమే నువ్వు. ఓ అమ్మా, తిడతలేదమ్మా. నాకెళ్ళి చూసుకుంటే డాడీ అని ఇంగ్లీష్లో చెప్తాంది, ఫ్యాషన్ అని ఇంగ్లీష్లో చెప్తాంది. ప్యాషనో గీషనో ఏందో ఈ దిక్కు మళ్ళా ప్యాషన్. అమ్మ నేను కొంచెం పడుకుంటామ్మా ఇక. ఏముండోయ్?
ఊరంతా బోనాలతో గుడికి వెళ్తుంటే నువ్వేమో కుంభకర్ణునికి కాంపిటీషన్ ఇస్తున్నావా ఏంటి? లే, ఈ పండుగ పూట కూడా 10 నిమిషాలు పండుగ కొట్టించినట్లేవు కానీ మైక్ సెట్ ఆన్ చేసినావు. నా మాటల సంగతి దేవుడు ఎరుగు గానీ ముందు పో, లేచిపోయి మటన్ తీసుకురా పో. బయట పూతరాజు కొట్టేది కొరడ దెబ్బ కన్నా నీ మాటల దెబ్బలు గట్టే తగులుతున్నాయి నాకు. మీ ఇద్దరు గొడవ చూస్తుంటే బోనాలు ఇంట్లోనే అయినట్టుగా ఉన్నాయి. అరే అందరు రెడీ అయ్యారా? తొందరగా రెడీగా రా. గుడి దగ్గర డప్పులు గిప్పులు అన్ని స్టార్ట్ అయినాయి. తొందర రెడీగా పోదాం. మేమందరం రెడీ అయ్యాం కానీ ఆ మటన్ ఇంట్లో పెట్టేసి నువ్వు రెడీగా పోరా తొందర. ఓమ్మా మటన్ నీడ పెట్టిన వాళ్ళకి చెప్పి వాళ్ళు వస్తే వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్లో పెడతారు. కానీ నేను కూడా ప్యాంట్ షర్ట్ వేసుకుని వస్తా. అమ్మ ప్లీజ్ స్టాప్. ఇదేంటి కోడలా ఇల్లు తిడుతాంది బోనం ఎత్తుకున్నాక? అమ్మ జర దండం పెడతానే, తిట్టుడు కాదే, నువ్వు ఆగే. వాళ్ళ అమ్మని ఏదో ప్రేమగా పిలుచుకుంటాను. అది అమ్మ ఆగమ్మ, నీకు అర్థమైతలేదు, రీల్స్ తీసుకోవడానికి వస్తాను. నేను వచ్చేసా. ఇట్స్ పింకీ. హాయ్ గైస్, ఇప్పుడు మా మమ్మీ బోనం ఎత్తుకుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టైం పాస్ సోపు. అమ్మ ఆ ఫోన్ పక్కన పెట్టమ్మా. వాట్స్ హ్యాపెన్ డాడీ? ఇదేదో ఇంగ్లీష్ లో మాట్లాడతాను. ఈసారి దీని ముక్కు వాళ్ళు తెగుతా నేను ఇక. అమ్మవారికి కోపం వస్తే అన్ఫాలో చేస్తుందమ్మా. ఆ కాలంలో అమ్మవారి ముందు మేము చేతులు జోడించేవాళ్ళం. ఈ కాలం పిల్లలు సెల్ ఫోన్ల ముందు చేతులు జోడిస్తున్నారు. అబ్బబ్బబ్బా, ఈ డప్పుల సప్పుడు వింటుంటే నాకు పాతకాలమే గుర్తొస్తుంది. నానమ్మ, నాకు మటన్ వాసన గుర్తుకొస్తుంది. ఇది మటన్ వాసన కాదురా, అంతా నీ భ్రమ. నానమ్మ, మటన్ ఎక్కడున్నా నా ముక్కుతోని లొకేషన్ కనిపెట్టేస్తా. ఏమో పుట్టి లోపల బాగా రద్దీగా ఉన్నట్టుంది. ఇక్కడి నుంచి మొక్కలు చెల్లించుకుందాం పట్టు మరి. సరే సరే, ఫస్ట్ బోనం చెల్లి తాగు. అందరూ దేవుని దగ్గర మొక్కండి. అందరం ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలమ్మా. ఇంట్లో ఎటువంటి గొడవలు లేకుండా అందరం కలిసి ఉండేలాగా దీవించు తల్లి. ఇలాంటి రీల్స్ ఎన్నో చేయాలి. టైం పాస్ తోపు ఛానల్ అనేది మంచిగా నడిచేలాగా దీవించు తల్లి. అమ్మా తల్లి, నాకు కూడా కోరుకుందమ్మా. నీకు అంత పెద్ద కోరిక ఏముందో కోరుకోరా మరి. ఈసారి మటన్ కూరలో ముక్కలు ఎక్కువ నాకే రావాలి తల్లి. ఒరేయ్, దేవిని దగ్గర కూడా నీ మటన్ గోర తప్పదారా నీకు? ఇంకా నాన్న దేవుని దగ్గర కోరిక కోరితే నెరవేరుతుంది. అమ్మ తల్లి, ఏంది తల్లి వీనికి కడుపుగోల? వీనికి పూజ కంటే భోజనమే ముఖ్యం ఉన్నట్టుందిగా. అమ్మ కడుపు ఖాళీ ఉంటే భక్తి సౌండ్ రాదమ్మా. సరే పదండి, అందరం ఇంటికి వెళ్ళి ప్రసాదం తిందాం. అమ్మ ఇంటికి వెళ్ళేటప్పుడు మటన్ షాప్ రాదమ్మా. అబ్బా, నీ మటన్ గోల వదిలేరా బాబు. నేను ఎప్పుడో మటన్ తెచ్చి ఇంట్లో పెట్టినా కనుక పోదాం పారి. అసలు ఇది బోనాల పండుగ లెక్క అనిపిస్తలేదు, నీకు మటన్ పండుగ లెక్క అనిపిస్తుంది నాకైతే మరి. నాన్న, నాకు మటన్ పండుగ అయితే నీకు మంది పండుగ అవుతుంది నాన్న. ఏమైనా కానీ పోదాం పారి. అరే ఫస్ట్ అందరూ ఇంట్లోకి పదండి. ఇంట్లో పోయినాక నేను ప్రసాదం పెడతా. ప్రసాదం పెట్టినాక మటన్ కూర చేసుకొని తిందాం. ఫస్ట్ అందరూ ఇంట్లోకి పదండి, ప్రసాదం పెడతా. అమ్మాయి ఎట్లా భక్తుండే కదా, నేను లోపలికి వచ్చి ప్రసాదం తినే అవసరం లేదు. నువ్వేం భక్తునిరా? మటన్ భక్తుంది. మిడికి అమ్మవారి మీద కంటే మటన్ మీదే ఎక్కువ ఉంది. ఎదవల్లారా, ముందు అందరు ఇంట్లోకి నడవండి. జై బోలో కట్ట మైసమ్మ తల్లికి. జై బోలో నా పర్సకి. జై బోలో నా టైం పాస్ తోపుకి. జై బోలో మీ అందరి బుద్ధికి. జై బోలో కట్ట మైసమ్మ తల్లికి. తెలంగాణ బోనాలు అంటే కేవలం పండుగ కాదు, మన మట్టితో, మన అమ్మవారితో, మన సంస్కృతితో ముడిపడిన ఒక భావోద్వేగం. అమ్మవారికి బోనం సమర్పిస్తూ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి మనసు కోరుకుంటుంది. జై పోచమ్మ తల్లి.